హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విలేజ్కి వచ్చాను. ఆ వ్లాగ్ మళ్ళీ విలేజ్కి వచ్చిన వ్లాగ్ మళ్ళీ వేరే ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇది అమ్మకి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇద్దామని కొన్ని గిఫ్ట్లు కొన్నాను అమ్మ కోసం. యాక్చువల్గా ఈ ప్లాన్ వచ్చి అమ్మ బర్త్డే కోసం చేసింది, కానీ బర్త్డేలు అన్నీ జరుపుకునే అలవాటు అయితే లేదు అమ్మకి. కానీ కాకపోతే నా సంతోషం కొద్దీ ఏదైనా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చాను. సో అమ్మ ఫేస్లో ఆనందం ఎలా ఉంటుంది, సో ఎక్స్ప్రెషన్ ఇస్తుందా లేదా హ్యాపీ ఫీల్ అవుతుందా లేదా నార్మల్గా ఉంటుందా అనేది చూద్దాం రండి మీరు కూడా. సరే మామూలుగా దగ్గర చెప్తా చెప్పమా, నేనేం తెచ్చుంటాను ఎక్స్పెక్ట్ చేయి. తెలవదు కాదు, నువ్వు చెప్పక అమ్మ వాళ్ళు చెప్పుకుంటే బాగుంటది. చూద్దా తెలుసు నీకు చెప్పండి. అన్నది గుర్తు తెచ్చింది అని ఎవరా ఎల్లుండి పుట్టినరోజు ఇవ్వాలి కాదు మామూలుగా ఏంటంటే కూడా తేలేకపోయినాను. మామూలుగా ఏంటంటే పుట్టినరోజు ఏం చేసుకునేది అలవాట్లేదు కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక రవ్వ సంతోషం ఏదో ఒకటి. కానీ మా ఆయనకి మా అమ్మకి మొహంలో సంతోషం కనబడదు. కాదు, ఎక్స్ప్రెషన్ చేయడం సంతోషం ఉంటది, బయటకి ఎక్స్ప్రెషన్ చేయలేకపోతే సినిమాలో శృతి హాసన్ లాగా. ఇది మీద ఇదంతా కాదు, నాకు ఫ్యాన్ చచ్చిపోతుందా గెస్తున్నా చెయ్యి కదా. ఏమైందో చెప్పు. ఒకరి వాళ్ళ చెప్తా దాంట్లో వస్తారు చూడు, చెప్తారు హింట్ ఏంటి అక్క కొంచెం. వద్దులే చెప్పు, ఏదో ఒకటి బట్టి ఏమనిపిస్తుంది. మామ ఏం తెచ్చిందంటే అది నేను పోరపండి తెచ్చుతానేమో. అది గిఫ్ట్ నీకు. తర్వాత కొంచెం కాస్టే పెదమ్మా. కాస్ట్ అయితే గొలుసు ఉంగరము దగ్గరికి వచ్చి మా పెదమ్మా వచ్చి చెప్పేస్తా. ఇక్కడ కాస్ట్లీ అంటే గుర్సు ఉంగరం అంట. ఫస్ట్ చీరలు, ఫస్ట్ చీరలు. ఇంకోటి ఏంటంటే గుడ్డలు తెచ్చినప్పుడు ఇది బాగలేదు అనేది మా అమ్మ దగ్గర ఉండు. అదే మా పిన్నమ్మకి అయితే ఇది బాగుంది ఇది బాగాలేదని మనం సెలెక్ట్ చేసి తేవాలా వాళ్ళమ్మకి. వీళ్ళమ్మ కూడా అంతే అనుకుంటా. మా అమ్మ మాత్రం ఎవరిని తెస్తారు. మా చెల్లెలు అయితే అక్క నేను పెద్దమ్మ తెస్తా కానీ మా అమ్మ చెప్పలేదు. ఇవి కూడా అంతే. మా ఊర్లో ఇద్దరు మా పెన్నమ్మ ఇవి, వీళ్ళమ్మ ఇవి. నచ్చదు అనమాట. మా అమ్మ ఏమిలే బాబు, తేలిగ్గా ఉందా కాటన్ చీరలు అనమాట. మా పెదమ్మ ఏజీ తగ్గట్టు నాకు ఇది వచ్చింది. ఇది గద్వాలది కదా, తేలిగ్గా ఉంది. ఈ రెండు అనమాట. ఈ రెండిట్లో ఏది బాగా నచ్చిందమ్మా? అదే ఇది కాటన్ది కదా, ఇది బాగా నచ్చింది. రేపు వాళ్ళు హైదరాబాద్ పోయినా కూడా మా బామ్మ అని చూసుకోవద్దా? నా పిల్లనే కట్టారు. ఏదే ఒక్కోటి అంటే ఒకటే ఇది. ఈ మూడు అనమాట. దండ అయితే కాదు, ఏంది చెప్పు. గాజులు చెప్పు. గాజు కూడా గాజు కాదు, వడ్డాడమా నేను చెప్తుంటా. గాజు కాదు దండ. మొత్తానికైతే మే 17వ తేదీ పుట్టినరోజు ఎల్లుండి. కాకపోతే మేము ఆ రోజు ట్రైన్లో ఉంటాం, టూర్ పోతున్నాం కాబట్టి ఇంకా ట్రైన్లో ఇద్దాం అనుకున్నా. మా పూజీ పాప ఏమని చెప్పిందంటే అమ్మ గోల్డ్ ఇచ్చేటప్పుడు ట్రైన్లో అందరూ చూస్తుంటారు, మళ్ళీ వీటిని కాపాడాలి మీరు, అందుకని వద్దు అనింది. సరే అయినా పర్వాలేదు తీసుకుపోదామని అన్నీ రెడీ చేసుకున్నా. సో మా చెల్లెళ్ళకి చెప్పి ఫాల్స్ అన్నీ కుట్టించేసా, ఆమెకు తెలియకుండా అన్నీ చేసా. తర్వాత ఏంటంటే మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు అనుకున్నా అయినా అంత రిస్క్ అవసరమా. రెండిట్లో ఏ బాగుంటాయి అయితే ఏదో పెద్దది అడుగుతున్నా ఒకసారి. ఎప్పుడు అడిగిన భయం ఈమె దగ్గర ఏదన్నా అది బాగుంది అనాలంటే భయం. ఇట్టాడు చూస్తామే అది చూడమే బాగుంది అన్న 3 లక్షల చల్లరా ఏమో చెప్పారు. అటు నీకు బాగుండదు. బాగా గుర్తుపెట్టుకోండి ఆ దండనే. ఆ దండ ఫోటో కూడా ఇప్పుడు చూపిస్తాను. అదే అట్టే ఉంటది. అది కూడా అది అప్పుడు 3,75,000 చెప్పారత్త. నీకు వద్దులే అమ్మా, అంటే
పిల్లకాయలు వేసుకునేదాన్ని పిల్లకాయలు వేసుకునేది వద్దులే అన్నది అప్పటికప్పుడు అయిపోయినా నేను చాలా డబ్బులు అయ్యిందమ్మా ఎందుకు అంత బాధగా కానీ చెప్పావు కానీ బాధ బాధ అన్నీ ఉంటాయి ఉండి పుట్టాలా కొట్టిస్తా ఉంటే వేసుకుంటుంటారా ఏమో పిల్లలు మేము వేసుకున్నామని మేము అనుకుంటున్నాం కదా. ఎందుకు దూరిపోద్దులేమ్మా అది ఒకరవా అది నీకు పట్టకపోతే విజేతనే తిట్టు. ఎందుకంటే పట్టిపోయింది అక్క నేను పొట్టిగా ఉంది అంటే అనింది అక్క నేను కూడా వేసుకోవచ్చు కానీ నాకు పచ్చలు అంటే ఇష్టము పెద్దమ్మ ఒక పొట్టిగా చేపించు నేను డాలర్ వేసుకుంటాను అని చెప్పి కావాలని నేను స్కెచ్ చేసి చేపించా పెద్దమ్మ ఎందుకంటే మేము వాడుకోవచ్చు అదే అన్ని ఇప్పుడు ఉండేది మేమే వాళ్ళని ఏడదాకా మేము ఎప్పుడో సంవత్సరం ఇంకొకరు పెద్ద అడిగినా అది కూడా సైజ్ ఇంతదే కాకపోతే అది పొట్టిగా ఏం అనిపించడం లేదు కదా లోపలే వేసుకుంటది కదా అమ్మ పైకి వేసుకోదు కదా. మనం వేసుకునేదానికి బాగుంటుంది. కావాలని చేయించినాను పెద్దమ్మ పొట్టిగా పెట్టి అక్కడనే ఉండింది తిట్టే తిట్టుకోబో వద్దు పొట్టొద్దు అని చెప్పి తగ్గించిన కథ. ఏంద్రక్క నచ్చిందా? సైజ్ సరిపోయిందా? సరిపోయినాయి అడెవరో చెప్పినట్టు ఎవరు పెళ్లి చూపులకు పోయినప్పుడా ఉంగరం చూసినావా ఉంగరం చూసా పచ్చరాయమరం తెచ్చుకోవాలని కోరిక పచ్చరాయమరం తెచ్చుకోవాలని చిన్నప్పుడు సంగతి నేను చెప్తున్నా. పచ్చరాయమరం చేయించేదానికి 80 రూపాయలు అది 1/2 80 రూపాయలు 80 కూడా కాదు రాయితో కూడా 80 రూపాయలు. అప్పుడు మా అమ్మని అడిగితే మా అమ్మ కూడా తెచ్చిచ్చే పరిస్థితులు లేదు. పుచ్చంకాయలు అన్నీ మా అమ్మకు డబ్బులు ఇచ్చేసేది 10 రూపాయలు దాంట్లో ఇస్తుంది. అట్ట 70-80 రూపాయలు చేసిన ఆయన 10 రూపాయలు 15 రూపాయలు వేసి 105 రూపాయలు పచ్చరాయి 105 రూపాయలు పచ్చరాయి. అది నేను పాదరసం వేసా దాని మీద. పాదరసం వేసింది మళ్ళీ చేయించిన కాదు నేను దాన్ని వేయాలని నేను పాదరసంతో ఆడుకుంటుండే అది నేను ఉంగరం వేసుకొని మా పెద్ద అత్తకి ఇచ్చిన అత్త అంటే మా తాత వాళ్ళ మా నాయన అప్పు చేయలేదు అంకిచ్చింది అది. అన్నీ బాగున్నాయి అన్నిటికన్నా ఏ బాగుంది దండ బాగుందా దండ బాగుంది ఉంగరాలు నచ్చలా? ఉంగరాలు కూడా బాగుంది బాగుంది అన్నీ నచ్చాయి. అప్పుడు అదే కట్టేసుకోను ఇవన్నిటికంటే కూడా సరేలే పాపము ముందు ఆ చీర ఇచ్చేసాము నా చీర కట్టుకొని ఉండమని చెప్పాలి. ఏముందిలే కానీ ఈ కూడా పాపం ఆర్డర్ ఇచ్చి చేసి ఎందుకు మళ్ళీ అది ఎందుకు వేసి పెట్టుకో. నువ్వు పోయమ్మా నీకు అత్త నీకేం నచ్చిందా? దండ నచ్చిందా ఉంగరాలు నచ్చినాయా? దండ నచ్చింది ఉంగరాలు కూడా నచ్చినాయి. ఉంగరాల కన్నా నాకు దండే నచ్చింది. దండనా నీకు సరిపడుతుంది ఉంగరాలు నీకు సరిపడవు నీకు సరిపడవు ఎప్పుడైనా వేసుకోవాలన్నా సరిపడవు నీకు. మీరు ఒక డాలర్ తెచ్చేసుకుంటే తెమ్మని చెప్తున్నా నీకు కావాలని పొట్టిగా పెట్టించి నాకు ఫస్ట్ 8 పెళ్లి చెప్పామత్త 8 పెళ్లి చెప్పాము ఫస్ట్. మళ్ళీ ఈ పిల్ల అంటే మళ్ళీ డాలర్ ఫస్ట్ 2 లైన్లు చేసిన తర్వాత నాకు ఆ లైన్ 7:30 అంటే 3 పోసులు 7:30 వస్తుంది అది లేదా? పైగా ఈ కట్టడం ఏంటంటే ఏమే కోడలు కూడా తీసుకెళ్తున్నా ఉంటుందిలే. పెట్టమని చెప్పి బ్లూ బాగాలేదా? టీషర్ట్ భారీ అంటే అది అర్థం తీసుకున్నాడు భారీ బాగుంది. నీకే చూద్దాం నాకే చూడు ఏం పట్టిగా టైట్ ఉందా? దుమ్ము 70 కిలోలు నా కాడికి చేస్తున్నాడు కట్టేవాళ్ళు కదా ఏంది చెప్తానంటే నేనే దగ్గరుండి చేపిస్తాను.
పోడవడం కూడా పుల్లు మా పెద్దమ్మకి ఏమో అన్ని కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తే కనీసం మాకు స్వీట్ కూడా ఇవ్వబోతువా మీరు పెదమ్మకి స్వీట్ చేసి మీరు పెట్టాలా? అది మేము పెట్టక నువ్వు పెడుతున్నా కాస్ట్లీ ఇస్తావు. వేసుకో ఇంద్రక్క, నా బాబు వేసుకో. ఎందుకు బాగుంటుందా? నువ్వు దూర్చుకోక నీకు దొరుకుతుందేమా? ఎందుకు దొరదా? చీర కట్టుకుని బాగుంది దుంచిపోదమ్మా. ఇది ఓన్లీ యూత్ బ్యాచ్ కొంచెం వేసుకో ఇంద్రక్క, వేసుకొని చూడు. బా అబ్బా ఇంక బాగుంటుందా? నలభై దాని ఉందలే. మీ పెద్దవాళ్ళ బ్యాచ్ అంతా వేరే దాంట్లో ఓన్లీ యూత్ బ్యాచ్ కొంచెం లైటర్ గా. ఒరే వేసుకొని చూడు, పెద్ద స్టైల్ కొడుతున్నావా? మా పెద్ద ఫీల్ అదిగా నీ తలకు పట్టిందంటే అందరు తలకు పడుతుంది. అంటే మా పాప మా లా ఉందన్నా బాగుంది. ఈ అక్కకి ఏదైనా బాగుంటుంది. సూపర్గా ఉంది. దిష్టి బాగుంది అనిసెక్క కూడా బాగుంది. నిజంగా బాగుందికా. బాగుంది. నీకు వీడియో చేసి నాకు చూపిస్తా, చూసుకో కావాలంటే. సత్తి బాగా కన్ను మూస్తే మళ్ళీ కాదు, కన్ను మూస్తే ఏమనుకుంటారా? ఓ కళ్ళు ఆపరేషన్ చేసుకున్నావు కదా. ఆ పిల్లలే పట్టుకుంది ఫస్ట్, నువ్వే కదా ఫస్ట్ పెట్టుకుందా? ఫస్ట్ పెట్టుకుంది నేనే, ఎక్కువ పెట్టుకుని పోయేది నేనే. నేను తెల్లంగా ఉన్నానంట, బెంగళూరు నుంచి చూస్తే తెల్లంగా ఉంటానంట. పుల్లు అదే అదే చెప్తున్నారు, బెంగళూరులో ఉంటే తెల్లగా ఉంటావు, ఇక్కడ వస్తే నల్లగా అయిపోతావు అని. సో మొత్తానికి ఆ అమ్మకి దండ కానీ ఉంగరాలు కానీ బాగా నచ్చాయి కదా. సో మా ఊర్లో ఏంటంటే ఏవో చిన్న వస్తువు తెచ్చుకున్నా, శారీ తెచ్చుకున్నా అందరూ చూపించుకొని సంతోషపడుతూ ఉంటాం. ఇది ఈరోజు అలవాటు కాదు, ఎప్పుడు ఉండే అలవాటే అనమాట. రండి పిన్నికి కూడా చూపించి వచ్చేద్దాం. సో నేను గోడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరుక్కొని వెళ్ళాలి, గోడ దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే పిన్ని భోజనం చేస్తూ ఉంది, అది నేను చూడలేదు, అందువల్ల మళ్ళీ తిరుక్కొని వెళ్ళి చూపించాను. సో అది కూడా మీరు చూసేయండి. ఆడకి ఎత్తుకొని పోతున్నావా? మా ఊర్లో అంటే అందరికి చూపించుకొని సంతోషపడతాం అనమాట. తలా ఒక రోజు వేసుకోండి వంతుల వారీగా. మా పెదమ్మ బిజీగా ఉంది. పెదమ్మ ఓ వజ్రి పెద్ద మనోహర్ పెదమ్మ తింటుందకా. పక్క పక్కన ఉండే వాళ్ళందరికీ ఇలా చూపించుకుంటాం. తర్వాత ఏంటంటే దూరంగా ఉండేవాళ్ళు అంటే ఇంటికి వచ్చినప్పుడల్లా ఇద్దో మా పాప ఇది తెచ్చిందో లేదా ఇది కొన్నాము అని అందరం కూడా మా పక్కింటి పిన్నిలు కానీ, ఇందిరక్క వాళ్ళు కానీ, జానకక్క వాళ్ళు కానీ ఏమి తెచ్చుకున్నా కూడా అందరం చూసుకొని సంతోషిస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఎవరికి కూడా జెలస్ అనేది ఉండదు. సో ఎవరు తెచ్చుకున్నా సంతోషిస్తారు. అందరూ కూడా ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అది ఆ పల్లెటూరులో ఉన్న అన్యోన్యత, అనురాగం ఇంకెక్కడ దొరకదు అని నేను పదే పదే చెప్తూ ఉంటాను కూడా మన వీడియోస్లో. చూపేనండి అమ్మలాగా వాళ్ళ అమ్మలాగా చూడు పోసేస్తాను నేను కరెక్ట్గా పవన్ తిను అన్నం తింటాం. చూడు ఓ పక్క ఒకరోజు దూరంగా పో, ఓ పక్క సీరియల్ చూస్తా, ఓ పక్క అన్నం తింటా, ఒక పక్క మేము చూపించేది చూస్తా. పెదమ్మకి కూడా బాగుందంట. అక్క పొట్టంటే మీరు లోపల వేసుకుంటారు కదా, చూడు తీసినప్పుడు వాళ్ళ రేపు మనవరాలు పెళ్ళిళ్ళప్పుడు తలా ఒక దండ వేసుకోమా అయితే, అందుకే కదా అయితే ఈ కలర్ లేదని ఇది బాగుంది. ఇది నచ్చింది అంటే అది నచ్చక కాదు, గోల్డ్ స్పాట్ కలర్ చూసా ఎప్పుడు చూసినావా? ఇప్పుడే నేను అంత పరామేశ ఇది దూరం వేసుకోండి, ఎండకేంది తిరిగి తీసేస్తానేవా? ఇది వేసుకో, ఇది ఇది ఉంటే నీకు అందం తెలుస్తుంది. అన్నం తెలుసు. రెండోది వేసుకుంటే తెలియదు. వాట్ బ్రో చందాత కాళ్ళు నిప్పులు తాత, నా సైకిల్ ఇస్తాను కానీ ఆ సైకిల్ చూడు మా వాడు చూడు అందరికి ఫ్యాన్స్. అవును భలే మంచోడు, భలే మంచోడు. చదువుకుంటాడు. డోంట్ డిస్టర్బ్ బ్రో. అన్నీ తెలుసు. తీసిలే
బాగుంది నాకు కొంచెము మూడు ఒక మాట మర్చిపోయి అయ్యో నేను వస్తాము సరే వాళ్ళు మర్చిపోయి దానికి అందరం చూసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ డే వచ్చి మేము టూర్ వెళ్తూ ఉన్నాం కదా, అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా లాకర్లో పెట్టేయాలని చెప్పేసి హడావుడిగా ఈరోజే అందరికి చూపించేసి అమ్మ కూడా చూపించేసి చేయడం జరిగింది. సో అమ్మ చాలా హ్యాపీ. అమ్మ ఇలాంటిదంటే కావాలనింది అప్పుడెప్పుడు. సో అందువల్ల అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఆ బర్త్డేకి ఈ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సో నార్మల్గా ఇందాక చెప్పుకున్నట్టు బర్త్డేలు అలాంటివన్నీ అలవాట్లేదు, కాకపోతే చిన్న సంతోషం అమ్మ మొక్కల్లో చూడాలని ఇలా ప్లాన్ చేశాను అనమాట. రింగ్స్ కూడా ఎందుకో ఫస్ట్ ఒకటి అనుకున్నాను, మళ్ళీ 2. సో మొత్తానికి అన్నీ కూడా అమ్మకి నచ్చాయి. అమ్మ ఇది నచ్చలేదు అనే మాట ఇప్పుడు ఉండదు. సో మొత్తానికి ఇలా అమ్మని సర్ప్రైజ్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. మా సంబరాలన్నీ మీకు నచ్చాయా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు ఏంటంటే గోల్డ్ ఏది కూడా సేఫ్ కాదు అని చెప్పి ఎవరిని కూడా అమ్మ గోల్డ్ వేసుకురావద్దు అంటుంది. అందువల్ల మనం ఒకరికి చెప్పినప్పుడు మనం కూడా వేసుకుంటే బాగుండదు కదా అని చెప్పి అందరం తీసేస్తూ ఉంటాం నార్మల్గా ఎప్పుడు ట్రిప్ వెళ్ళినా కూడా. సో అలాగే ఈరోజు కూడా అమ్మ అన్నీ తీసేసింది. సో లాకర్లో పెట్టేసి తర్వాత మేము ట్రిప్కి బయలుదేరుతున్నాం.